ఇదిగోండి మనము వేస్ట్ బాటిల్స్ని యూజ్ చేస్తే మొక్కల కోసమని పెయింట్ వేసుకున్నప్పుడు డిజైన్స్ అయితే వేసుకున్నాం కదా. నాకు వచ్చి రానటువంటి డిజైన్స్ అయితే వేసుకున్నాను. అయితే వాటిని ఇలా బాటంలోనైతే కట్ చేశాను. పైన టాప్ క్యాప్కి అయితే ఇలా హోల్ పెట్టేసుకున్నాను. తర్వాత వీటిని హ్యాంగ్ చేయడం కోసం ఇలానైతే హోల్స్ చేసి పెట్టుకున్నాను. అప్పుడు మనము జే వైర్ కానీ లేదంటే దారం కానీ ఏదైనా ఒకటి వాడుకుని పెట్టేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ నేను యాక్చువల్గా పెయింట్ వేసేటప్పుడు ఇక్కడ బాటంలో కట్ చేయాలా లేకపోతే పైన ఇక్కడ వరకు కట్ చేయాలన్న డైలమాలో ఉండే. అందుకోసమని కింద పార్ట్ పెయింట్ వేసుకోలేదు అనమాట. ఇక్కడ పార్ట్ ఇప్పుడు ఇక్కడ పైన బ్రౌన్ వచ్చింది కదా, ఇక్కడ కింద వైట్ వేస్తాను అన్నింటికి కూడా. తర్వాత వీటిని నేను ఉయ్యాలకి అరేంజ్ చేసుకొని దాంట్లో మనం ఏదైనా హ్యాంగింగ్ పార్ట్స్ లాగా కానీ లేదంటే చూడడానికి కూడా అందంగా కనిపిస్తే మెద్దతోటి అనే ఉద్దేశంతో ఈ పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత కింద దీంట్లో వచ్చినటువంటి వేస్టేజ్ ఉంటుంది కదా, దానికోసం అయితే ఈ కంటైనర్ అయితే పెట్టుకుంటున్నాను. ఇదిగోండి దీంట్లో మనం ఒక మనీ ప్లాంట్ కానీ లేదంటే మనము ఏవైనా చిన్న చిన్న మొక్కలు పెట్టేసుకోవచ్చు. ఆ దీంట్లో వచ్చినటువంటి వేస్టేజ్ ఉంటుంది కదా, ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. యాక్చువల్గా అలా పైన ఒక మొక్క వస్తుంది, మధ్యలో ఇంకొక మొక్క. ఈ రెండిట్లో వచ్చినటువంటి వేస్టేజ్ కింద రికవరీ అవుతుంది. ఈ యొక్క రికవరీ అయినటువంటి వేస్టేజ్ మళ్ళీ మనం వాడుకోవచ్చు అనమాట. లేదంటే దీంట్లో కంపోస్ట్ లాగా కూడా వాడుకోవచ్చు. దీన్ని కంపోస్ట్ బిల్లాగా పెట్టేసుకొని కింద వచ్చినటువంటి లూజర్స్ అయినా వాడుకోవచ్చు. చూడడానికి అయితే అందంగా ఉంటుంది. పైన ఏదైనా చిన్న మొక్క పెట్టేసుకుంటూ ఉంటాయి అనమాట. ఇప్పుడైతే ఈ యొక్క కింద పార్ట్స్కి ఈ యొక్క కవర్ తీసేసి వీటికైతే పెయింట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు అన్నింటికి కొంచెం అందంగా చేసుకుంటే చూడడానికి అయితే బాగుంటాయి. వీటికున్న కవర్స్ తీసేసి పెయింట్ వేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి మా కోడి పిల్లల్ని తీసుకొచ్చా. ఇక బుజ్జోడికి తినడం అయిపోయింది, బోర్ వస్తుంది, ఏం చేయాలో అర్థమవుతుంది. ఎండకైతే పండుకొని మంచిగా పోతాడు. మర్చిపో వాడికి ఎండకు పండుకొని ఎంత మంచిగా పోతాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాక మళ్ళీ దగ్గరికి రావాలనిపిస్తుంది. వాడికి పైన జంప్ చేస్తాడా. మనం చెప్పిన పని పిల్లలు చేయరు, ఇవి చేయవు. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే అవి ఇంకేమో చేస్తాయి. సరే ఇప్పుడైతే వీటికి పెయింట్ వేసుకుందాం. మనం ఇంతకుముందు వేసాం కదా కలరు, గ్రే కలర్ది ఇలా వచ్చింది. తర్వాత ఆరెంజ్ది ఇది. ఆరెంజ్ దానికి డబల్ కోట్ వేసాను, కానీ గ్రే కలర్ దాన్ని ఓన్లీ సింగిల్ కోట్ వేసాను సరిపోతుంది అనేసి. వీటికైతే నేను ఇప్పుడు వైట్ పెయింట్ యూజ్ చేస్తూ వీటికి కొంచెం చుక్కలు పెడుతూ డిజైన్స్ అయితే వేద్దాం అనుకున్నాను. నాకు వచ్చి రాని డిజైన్స్ ఎట్లా వేసుకున్నా కానీ కాస్త వేసామనుకోండి బాగుంటుంది. దానికోసము ఇదిగోండి ఇయర్ బడ్ ఒకటి, ఈ యొక్క పెన్సిల్, ఈ రెండింటిని వాడుతూ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒకసారి ఓపెన్ చేద్దాము. ఇదిగోండి దీనికి నేను ఒక మొల తీసుకున్నాను. ఆల్రెడీ దీన్ని కలిపాను అనమాట, కాబట్టి దీంతోనే వాడేస్తున్నాను. ఇలా మనము ఫస్ట్ పెద్దగా డాట్ పెట్టేసుకుందాము. తర్వాత వచ్చేసి ఇయర్ బడ్ ఉంది కదా, కొంచెమే పెట్టుకోవాలి. ఇయర్ బడ్ని మొత్తం లోపల దాకా డిప్ చేయొద్దు. ఇలా చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకుందాము. మనం వేసుకునేది ఏదైనా కానీ కొంచెం క్రియేటివ్గా వేసామనుకోండి అందంగా కనిపిస్తుంది, అంతే, అంతకుమించి ఏం లేదు. ఒక్కొక్క దానికి ఒక్కో రకమైనటువంటి మోడల్స్ వేసుకుంటూ పోదాం. చూసారా, ఇలా వేసా కదా. నెక్స్ట్ ఇంకొక దానికి ఇది ఇక్కడ పెట్టాం కదా, దీనికి ఇక్కడ పెట్టుకుందాం. నేను వీడియోలో చూపించడం కోసం కాబట్టి అలా సైడ్కి పెట్టాను. మనం నిలబెట్టి పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. అప్పుడు అటు ఇటు కదలదు, ఎక్కడ అంటుకుంటుందనే టెన్షన్ ఉండదు. అండి ఇలా ఒక సర్కిల్ పెట్టేసుకొని దానికి చుక్కలు పెట్టుకుందాం. ఇలా చుక్కలు పెట్టేసుకున్నాం అనుకుంటే వచ్చేస్తుంది. ఇక్కడేమో దగ్గర పెట్టుకున్నాను కదా, ఇక్కడ దూరంగా మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పైన కూడా మనము ఇలా చుక్కలు పెట్టేసుకుందామండి. కొంచెం పెద్దగా, కొంచెం దూరంలో మంచిగా కనిపిస్తుంది. మనకి ఒక బార్డర్ లాగా ఉంటుంది.
ఇలా అంతా పెట్టేసుకొని అయిపోయాక ఫినిషింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగోండి అదేవిధంగా నేను అన్నింటికి కింది బాటిల్స్కి ఆరెంజ్ వేసుకున్నాను, పైన వాటికి గ్రే కలర్ వేసుకున్నాను. వీటన్నిటికీ ముగ్గులు వేసుకుని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాటర్న్లో వేద్దాం అనుకుంటున్నాను. ప్రతిదానికి డిజైన్ మాత్రం వైట్ కలర్ పెయింట్తోనే వేస్తాను. ఇది ఒక మోడల్ చూపించు కదా, అయిపోయాక ఇది ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూపించి మరొక వీడియోలో ఇంకొక దానికి వేస్తే ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇదిగోండి ఫైనల్గా మనకి లుక్ అయితే ఇలా వస్తుంది, చూడండి ఎంత బాగుందో.